అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హీరో. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా పొంగులేటి కూడా వింటున్నాడు. ఎవరికి పైసలు పోతున్నాయో పోతలేవో ప్రభుత్వం నుండి తెలుస్తలేదు, కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాత్రం పోతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైనా కాంట్రాక్ట్ పని చేసిండు అనుకో, పొంగులేటి చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పనికి వెంటనే ప్రభుత్వం పైసలు ఇచ్చేస్తున్నారు. అంటే ఆ కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చేస్తున్నారు. వేరే వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ పనులు చేసి మేము పలానా కాంట్రాక్ట్ చేసినాం, మాకు ఆ బిల్లులు రాలేదు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే ప్రభుత్వం బిల్లులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్ ఏ కాంట్రాక్ట్ పనులు చేసినా, వాళ్ళు ఏది నిర్మాణించినా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా వెంటనే వాళ్ళకి బిల్లులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పొంగులేటికి వెరీ క్లోజ్. పొంగులేటికి రేవంత్ రెడ్డి ఒక పెద్దపీట వేస్తున్నాడు. ప్రభుత్వం నుండి ఏ కాంట్రాక్ట్ పనులున్నా, ఏ బిల్డింగ్ కట్టాలనుకున్నా, లేకపోతే ప్రభుత్వం రోడ్ వేయాలనుకున్నా, మోరీలు కట్టాలనుకున్నా, కెనాల్ కాలువలు కట్టాలనుకున్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కే మొత్తం కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నట్టు. ఏది చేయాలన్నా పొంగులేటే ఇక ఫైనల్. చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్లకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వచ్చు కదా, ఇయ్యరాట. ఓన్లీ పొంగులేటి. ఇప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు వేసి బిల్లులు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలామంది బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు ధర్నాకు కూడా కూర్చున్నారు. గతంలో మనం చూసినాం కదా. ఈరోజు బట్టి విక్రమార్క కాంట్రాక్టర్లను కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 10 కోట్లు 15 కోట్లు కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వాలి కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టర్లు చేసేటటువంటి పనులకు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పనులు చేసి ఇప్పటిదాకా బిల్లులు రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వాలి, కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్గా రేవంత్ రెడ్డి సినిమాలో పొంగులేటే హీరో అన్నట్టుగా. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటుండట. పొంగులేటి తీసుకున్నటువంటి డిసిషన్ ఫైనల్గా రేవంత్ రెడ్డి ఎవరి మాటలు వింటుండో ఇంటలేడో తెలియదు, కానీ పొంగులేటి చెప్పినటువంటి మాట పక్కా ఇంటడట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఇంటికాడ కనబడతాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి రెగ్యులర్గా ఫోన్ టచ్లో ఉంటాడట. ఆ మధ్యకాలంలో వినబడినటువంటి వార్తలు ఏంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డికి వార్తలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకాల దాదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో 10-15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికేసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం పదవి పైన కన్నేసిండు. ఎందుకంటే 2023 ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 10-15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టి గెలిపించుకున్నాడు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వింటారు. పొంగులేటి మాటలలోనే మొత్తం ఎమ్మెల్యేలు ఉంటారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించాలంటే పొంగులేటి తలుసుకుంటే అవుతుంది. కాబట్టి పొంగులేటే ఫైనల్ అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. బహుశా రేవంత్ రెడ్డి పొంగులేటి కాంట్రాక్ట్ పనులు ఎందుకు ఇస్తున్నాడు, పొంగులేటికి పెద్దపీట ఎందుకు ఇస్తుండంటే, పొంగులేటి తలుసుకుంటే ఎమ్మెల్యేలు అందరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిక్కు పోతారు. పొంగులేటి అనుకుంటే పొంగులేటి ముఖ్యమంత్రి కూడా కావచ్చు. పొంగులేటి దగ్గర పైసలు ఉన్నాయి, పొంగులేటి ఏమైనా చేయగలుగుతాడు అనేటటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డి పొంగులేటి ఏది అడుగుతాడు ఇచ్చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చుడుతోటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిండు, ఏకంగా రెవెన్యూ శాఖ ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, ఆయన ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటాడు. పొంగులేటి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఓకే చెప్పేస్తాడు. మొన్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేది మీరు విన్నారు కదా. మాకెక్కడ కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు. ఇప్పుడు నియోజకవర్గాలలో చాలా మంది రోడ్లు వేసిరు, స్కూళ్ళు కట్టిరు, నియోజకవర్గాలలో వాటర్ ట్యాంకులు కడతారు, సీసీ రోడ్లు వేస్తారు, లేకపోతే ఊళ్ళే చాలామంది గినాలు కడతారు, చిన్న చిన్న కాలువలు కడతారు. వాళ్ళందరూ కాంట్రాక్టర్లే. బుడ్డ కాంట్రాక్టర్లు ఉంటారు, పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఉంటారు. ఈ కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేల దగ్గర పోయి, సార్ మాకు గవర్నమెంట్ నుండి మాకు రావాలి బిల్లులు, ఇంకా బిల్లులు రాలేదు అంటే ఎమ్మెల్యేలు మమ్మల్ని ముఖ్యమంత్రి కలుస్తున్నాడని ఎమ్మెల్యేలు చెప్తారు. అందుకే మొన్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు కదా, కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు, కానీ మొత్తం ఖమ్మం సంబంధించిన మంత్రులకు పోతున్నాయి. అంటే రాజగోపాల్ రెడ్డి ఇండైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ కాంట్రాక్ట్ పని చేసినా పైసలు పోతున్నాయి. ఆఖరికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ప్రభుత్వం నిధులు ఇస్తున్నారని కూడా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే చెప్పిండు. ఎందుకు చెప్పిండు? వాస్తవం కదా. ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులకు రేవంత్ రెడ్డి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. పొంగులేటి ఏది చేసినా ఓకే. పొంగులేటి ఇల్లీగల్ మైనింగ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి ఏమనేటటువంటి పరిస్థితి లేదు. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లీగల్ మైనింగ్ గురించి అసెంబ్లీలో పెద్ద చర్చ నడిచింది. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అంత పెద్ద చర్చ నడిచినప్పుడు అట్లీస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లీగల్ మైనింగ్ పైన ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఏం లేదు ఇప్పటిదాకా.
రేవంత్ రెడ్డి చెప్తాడు ఎస్ మా దగ్గరికి ఆ ఇష్యూ వచ్చింది, మేము ఫైన్ కట్టించుకున్నాం, కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కి పొంగులేటికి సంబంధమే లేదట. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకే కదా రాఘవ కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నది. పొంగులేటి ఒకనొక ఇంటర్వ్యూలో రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పింది కదా, ఏబిఎన్ ఇంటర్వ్యూలో 25 సంవత్సరాల నుండి రాఘవ కన్స్ట్రక్షన్ని నేను నడుపుకుంటూ వచ్చిన, ఇంత ఎత్తుకు తీసుకొచ్చినాను పొంగులేటే చెప్పిండు. మరి పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేనప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని పొగుడుతూ ఎందుకు మాట్లాడిండు అంటే ఎవరికి చెప్తారు కహానీలు? మంచి జరుగుతానేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాదే అంటాడు, ఏదైనా తప్పు జరుగుతా నాది కాదు, నాకు సంబంధం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ తప్పు చేసినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏది చేసినా రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఇది వాస్తవం. కారణం ఏంది? ఎక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటాడో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ ఇస్తాడేమో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్కకి ఏమైనా సపోర్ట్ ఇస్తాడేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ పైన దాదాపు 2-3 మంత్రులకు కన్నున్నది. ఒకటేమో పొంగులేటికి కన్నుందట, రెండోది బట్టన కన్నుందట, మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నాడట. ఈ ముగ్గురికి ముఖ్యమంత్రి కుర్చీ పైన కన్నున్నది కాబట్టి ఈ ముగ్గురు ఒకటైరు అనుకో, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించడం 1 నిమిషం పని, వీళ్ళు ముగ్గురు ఒకటైతే. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి కనుసంధంలోనే ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు, పొంగులేటి ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వింటాడు. కారణం ఏంది? రేవంత్ రెడ్డికి భయం పొంగులేటి అంటే, ఎక్కడ నా ముఖ్యమంత్రి కుర్చీ లాక్కుంటాడో. ఎందుకంటే దాదాపు 63 మంది ఎమ్మెల్యేలు కదా కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు, ఒక 2 ఏమో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి గెలిచిర్రు ఉప ఎన్నికలలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి, దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు కదా. ఈ 65 మందిలో ఒక 30 నుండి 33 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెరీ క్లోజ్. తర్వాత పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెరీ క్లోజ్. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి రేవంత్ రెడ్డికి భయం, ఎమ్మెల్యేలను గుంజుకుంటాడేమో. ఆయనతో పొంగులేటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతే అక్కడ 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారేమో అనే భయంతో పొంగులేటి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఏం అంటలేడు. పొంగులేటి ఏం చేస్తుంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడైనా ఒక కాడ కాంట్రాక్ట్ పనులు చేసినంటే వెంటనే పొంగులేటికి పైసలు వెళ్ళిపోతాయి, బిల్లులు చెల్లిస్తాడు. అప్పుడే పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్కి బిల్లులు మొత్తం క్లియర్ అయిపోతుంది. వేరేటోళ్ళు కాంట్రాక్ట్ పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు పోవు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర మీకు తెలుసు కదా, మేడారం జాతర కాంట్రాక్ట్ పనులు అన్నీ కూడా కొండా సురేఖకు అప్పచెప్పారు. అంటే కొండా సురేఖ కాంట్రాక్ట్ పనులు చేయలేదు, కాంట్రాక్ట్కి సంబంధించిన ఆ పనులన్నీ ఎట్లా చేయాలి ఏం కథ అనేది మొత్తం వ్యవహారం అంతా కూడా కొండా సురేఖ చూసుకున్నది. కొండా సురేఖను తప్పించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన బాధ్యతలు, ఎట్లా జరుగుతున్నాయి పనులు ఏం కథ ఏందనేది కాంట్రాక్ట్ మొత్తం నువ్వే చూసుకోవాలి, ఆ పనులన్నీ నువ్వే దగ్గర నుండి చేపియాలని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి అప్పచెప్పిండు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కదా, మరి కొండా సురేఖ పని కొండా సురేఖ చేస్తుండే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు అప్పచెప్పిండు? పొంగులేటికి ఇంట్రెస్ట్ ఇటువంటి పనులు చేయడం. పొంగులేటి ఏమైనా చేయని, మైనింగ్ చేయని, పొంగులేటి అక్రమంగా ఏదైనా బిల్డింగ్ కట్టని, పొంగులేటి కబ్జా పెట్టని, దందా చేయని, సెటిల్మెంట్ చేయని రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎందుకంటే రేవంత్ రెడ్డికి పొంగులేటి అంటే భయం. ఎక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా ముఖ్యమంత్రి పదవిని లాక్కుంటాడేమో అని చెప్పి, ఎమ్మెల్యేలను తన వైపు గుంజుకుంటాడేమో అని చెప్పి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి సినిమాలో పొంగులేటి హీరో. పొంగులేటిని ముందర పెట్టి రేవంత్ రెడ్డి మొత్తం నడిపిస్తుండు కథ అంతా. పొంగులేటిని రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీరు చూడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తికి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. మరి కాంగ్రెస్లో సీనియర్ లీడర్ చాలా మంది వాళ్ళకి మంత్రి పదవులు వస్తలేవు. కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్ కోసం కష్టపడేటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఇప్పటిదాకా ఏ పదవులు వస్తలేవు. ఇట్లా మాట్లాడుకోవడం పోతే చాలా ఉన్నాయి. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఇంకో కథ కూడా నేను మీకు చెప్తా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఎట్లొచ్చింది తెలుసా కాంట్రాక్ట్? అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కి కాదు. రాఘవ కన్స్ట్రక్షన్ ఒక చిన్నది ఏదైతే ఒక కంపెనీ పట్టుకొచ్చో, చిన్న కంపెనీ, ఒక షెల్ కంపెనీ అనుకోరి, ఆ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ పోయింది. మరి ఆ కంపెనీ గుర్తింపు లేనటువంటి కంపెనీ అని కూడా అంటున్నారు. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లింక్ ఉన్నటువంటి కంపెనీ అట. అంటే పొంగులేటి ఏమైనా కొత్తది తెచ్చిండో, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేరే వాళ్ళ త్రూ ఏమైనా చేయించిండో తెలియదు, కానీ పొంగులేటికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఏందా కాంట్రాక్ట్ తెలుసా? ఇగో దొడ్డిదారిలో పొంగులేటి రాఘవకు మరో కాంట్రాక్ట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏదైనా బిల్డింగ్ కట్టాలన్నా, అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, కలెక్టర్ ఆఫీస్ అయినా, ప్రభుత్వ కార్యాలయం ఏదైనా సరే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కే పనులు అప్పచెప్తున్నాడు. ఏదున్నా రాఘవ కన్స్ట్రక్షన్. ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఆఖరికి మోర్లు కట్టాలన్నా కూడా రాఘవ కన్స్ట్రక్షన్. రాఘవ కన్స్ట్రక్షన్ అంటే అది బిల్డింగ్ కడతారు, అపార్ట్మెంట్ కడతారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు వాళ్ళు. ఈ మోరీలు, ఈ రోడ్లే మేయరు, కానీ అన్ని పనులు రాఘవ కన్స్ట్రక్షన్కే. ఇన్ కేస్ రాఘవ కన్స్ట్రక్షన్కి కనుక
ఈ మోర్లు గీర్లు కట్టేటటువంటి ఛాన్స్ రాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు ఇస్తురట. పొంగులేటి ఒక మనిషిని పంపించి రేవంత్ అన్న ఇగో పలానా మనిషిని పంపుతున్నా కాంట్రాక్ట్ పని అప్పయ్యప్పు అంటే కథం అప్పయ్యప్పుడే. అంటే పొంగులేటి బాస్ ఫైనల్ అయిపోయింది మొత్తం కాంట్రాక్టర్లకు. కాంట్రాక్టర్లు పొంగులేటి కాడికి పోతురు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు తోటే ఆ కాంట్రాక్టర్లకు మొత్తం కాంట్రాక్ట్ పనులు అప్పయ్యప్తురు. టెండర్లు వేసి కష్టపడి ఆ టెండర్ సాధించుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. టెండర్లు వేసి కూడా వేస్తే ఇక చాలా మంది ఓ పలాని కాంట్రాక్ట్ ఇప్పుడు ఒక 200 కోట్లకు సంబంధించినటువంటి ఏదైనా బిల్డింగ్ ఉందనుకో, గవర్నమెంట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కడుతురు. ఆ బిల్డింగ్ కట్టడానికి టెండర్లు వేస్తారు. చాలా మంది కాంట్రాక్ట్ కంపెనీలు ఉంటాయి. ఓ 10-15 కంపెనీలు టెండర్లు వేస్తారు. ఈ టెండర్లు వేసినటువంటి కంపెనీలలో ఏదన్నా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ పని పోతుంది. కానీ ఇప్పుడు ఇట్లా జరుగుతలేదు గవర్నమెంట్లో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వంలో ఇగో పలాని వ్యక్తికి కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలంటే కథం ఫైనల్ ఆ వ్యక్తికి కాంట్రాక్ట్ పనులు పోతున్నాయి. మరి అట్లా ఎట్లా ఇస్తారు? టెండర్లు కదా, టెండర్లు వేస్తే కదా కాంట్రాక్ట్ పనులు. గట్లేం లేదు, టెండర్లు లేవు, వంకాయ లేదు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా. పొంగులేటి చెప్తే ఫైనల్గా కాంట్రాక్ట్ పనులు వస్తాయి, బిల్లులు కూడా వస్తాయి. అసలు ఈరోజు జరిగినటువంటి కథ ఏందో అది నేను మీకు చెప్తా క్లియర్గా, మీరు బాగా ఆలోచన చేయండి. రూపాయలు 1906 కోట్లతో నిర్మించే 22 మురుగునీటి శుద్ధి కేంద్రాల టెండర్ దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్, రాఘవ కంపెనీ. ఎట్లా? ఇగో బీవీఎస్ఆర్ పేరుతో టెక్నికల్ అర్హతలట. బీవీఎస్ఆర్ అని చెప్పి ఏదో పెట్టిరు. బీవీఎస్ఆర్ అనేటటువంటి ఒక కంపెనీ ఉందట. బీవీఎస్ఆర్ పేరుతో టెక్నికల్ అర్హతలు పొంగులేటి రాఘవకు రూపాయలు 1906 కోట్ల కాంట్రాక్టులు, 1906 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు బీవీఎస్ఆర్ అనేటటువంటి పేరుతోటి రాఘవ కన్స్ట్రక్షన్ ఒక టెండర్ వేసింది. ఇక రాఘవ కన్స్ట్రక్షన్కి ఆ మొత్తానికి ఆ టెండర్ అయితే దక్కించుకున్నారు. నేరుగా తన రాఘవ కంపెనీ నుంచి టెండర్ వేయకుండా ఆ దొడ్డిదారి వేయించుకున్న పొంగులేటి. నేను చెప్తున్నా కదా, టెండర్లు వేస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే ఫైనల్. టెండర్ గిండర్ ఏముండదు. ఇక పొంగులేటి పలానోళ్ళకి రావాల్సిందే కాంట్రాక్ట్ పనులు అంటే వెళ్ళిపోతాయి అన్నట్టుగా. టెండర్లు గిండర్లు ఎచ్చుడు కూడా వేస్తే ఇక ఈ ఎవరిది మరి ఇది బీవీఎస్ఆర్ అనేటటువంటి పేరుతోటి ఈ టెక్నికల్ అర్హత ఎవరికి వచ్చిందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే. ఈ బీవీఎస్ఆర్ అనేటటువంటి పేరుతోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక టెండర్ వేసారు. ఆ బీవీఎస్ఆర్ అనేటటువంటి దానికే వచ్చింది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కూడా. అంటే నేరుగా రాఘవ కన్స్ట్రక్షన్ వేయలే, బీవీఎస్ఆర్ అనేటటువంటి పేరుతో వేసిరట. ఎంత గమ్మతుంటో చూడు. ఇగో రాఘవ కన్స్ట్రక్షన్కు అనుకూలంగా నిబంధనలను మారుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాఘవ కన్స్ట్రక్షన్కు అనుకూలంగా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా నిబంధనలను మారుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట. రాఘవను మైనర్ పార్ట్నర్గా చూపిస్తూ ఆ బీవీఎస్ఆర్ పేరుతో టెండర్ వేయించిన పొంగులేటి. రాఘవ కన్స్ట్రక్షన్ను ఒక మైనర్ పార్ట్నర్ అంటే ఒక చిన్న పార్ట్నర్ మేమని చెప్పి చూపిస్తూ మొత్తానికి బీవీఎస్ఆర్ అనేటటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ పనులు వచ్చినాయి. మరి బీవీఎస్ఆర్ అనే కంపెనీ మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దోస్తు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక కంపెనీ కావచ్చు, వేరే కంపెనీలు చాలా ఉండొచ్చు. ఆ కంపెనీ త్రూ ఆ టెండర్ దక్కించుకోవచ్చు. కానీ దీంట్లో రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఈడ చూడు అసలు కథ. టెండర్ దక్కగానే జాయింట్ వెంచర్లో అమాంతం పెరిగిపోయిన రాఘవ కన్స్ట్రక్షన్ వాటా ఆ టెండర్ దక్కుడుతోటే రాఘవ కన్స్ట్రక్షన్ వాటా ఏకదం పెరిగిపోయిందట. గట్లెట్లా పెంచుకుంటారు? అట్లా పెంచుకోవడానికి కారణం ఏదిగో 23 నుంచి ఏకంగా 51% వాటా పెరగడంలో లీడు పార్ట్నర్గా మారిన పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్. ఇక చూడు కథ. వాళ్ళకి ఎంత వాటా 23 నుంచి 51 వాటా డైరెక్ట్ పెంచుకున్నాడు ఒకటేసారి. పర్సెంటేజ్ ఏమో 23, కానీ 51% పెంచుకున్నాడు. ఏకదం పెంచుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా లీడ్లోకి తీసుకొచ్చిండు. అంటే ఎట్లుంటో చూడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కథ. రాఘవ సివేజ్ ప్రాజెక్ట్ను లీడు పార్ట్నర్గా అనుమతిస్తూ జీవో ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా దీంట్లో లీడు పార్ట్నర్ అంటే పార్ట్నర్షిప్. ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఏదైతే కంపెనీ ఉందో అదేది బీవీఆర్ఎస్ అనేటటువంటి కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అట. పార్ట్నర్స్ అయ్యి ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ పని చేస్తున్నారు. ఏది దాదాపు 1906 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది కదా. ఆ కాంట్రాక్ట్ పని బీవీఆర్ఎస్ అనేటటువంటి కంపెనీ ఒకటి, ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇద్దరు పార్ట్నర్స్ అట. వీళ్ళిద్దరు లీడ్లో ఈ కంపెనీ పనులు చేస్తారట. దాదాపు 23% వాటా ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కి ఏకదం 51%కి వెళ్ళిపోయారు. మరి 23% దీంట్లో మైనర్ వాటా. ఇప్పుడు
బీవీఆర్ఎస్ అనేటటువంటి కంపెనీ ఉంది కదా, ఈ బీవీఆర్ఎస్ అనేటటువంటి కంపెనీ అట్లనే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇద్దరు పార్ట్నర్స్ అట. దీంట్లో పార్ట్నర్ అయితే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కి 23% పార్ట్నర్షిప్, కానీ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత 51% పెరిగింది అట. చూడు కథ ఎట్లుందో, 51% పెరిగింది. అంటే ఏందన్నట్టు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ప్రభుత్వంలో నడుస్తుంది ప్రస్తుతం కథ. పొంగులేటి ఏం చెప్తే అది ప్రభుత్వంలో వ్యవహారం కొనసాగుతుంది. ఇగో రాఘవతో తనకు తన ఫ్యామిలీకి సంబంధం లేదని ఎప్పటికప్పుడు పొంగులేటి బుకాయింపు. రాఘవ కన్స్ట్రక్షన్ తోటి మాకు ఎటువంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి కూడా చెప్తారు అసెంబ్లీలో. రాఘవ కన్స్ట్రక్షన్ తోటి ఏం సంబంధం అండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఆయనకేం అవసరం అండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారు. రాఘవ కన్స్ట్రక్షన్ మళ్ళీ వాళ్ళ కొడుకే కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు నడిపించేది. మరి పొంగులేటికి సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంటుంది? ఇప్పుడు మా నాయన ఉన్నాడు, మా నాయన వ్యాపారం నేను చూసుకుంటున్నాను అనుకో, మా కొడుకు వ్యాపారంతో నాకు సంబంధం లేదని చెప్తాడా? చెప్పడు కదా. నాయనకి తెలియకుండానే నేను వ్యాపారం చేస్తానా? పొంగులేటికి తెలియకుండానే వాళ్ళ కొడుకు కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నాడు, కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు, కంపెనీ నడుపుతున్నాడు. ఇవన్నీ పొంగులేటి తెలియకుండానే చేస్తుందా? పొంగులేటి తెలియకుండా అవుతుందా కథ అంతా? ఇక రేవంత్ రెడ్డి గట్లుంటుంది అన్నట్టు కథ ఆయనకు. ఇగో మరోవైపు వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్టులను కొల్లగొడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్. ఇదంతా ఆరోపణలు కాదు, మరి మీరే అర్థం చేసుకోవాలి, జనాలే అర్థం చేసుకోవాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి అన్ని కాంట్రాక్ట్ పనులు పోతున్నాయి. కేవలం పొంగులేటికి మాత్రమే, వేరే వాళ్ళకి కాదు. మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంట్రాక్ట్ పనులు ఈజీగా పోతాయి. అసలు ఎంత ఘోరమో చూడురు మీరు. ఏది 1906 కోట్ల రూపాయల కాంట్రాక్ట్